baby. This baby preterm related అంటే నెలలు నిండకుండా పుట్టడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్తో పాటు బేబీ హ్యాడ్ సర్జికల్ ప్రాబ్లమ్ ఆల్సో విచ్ అంటే అది 3వ రోజు మనకి అబ్డామిన్ డిస్టెన్షన్ ఉండడం వల్ల మనకి తెలిసింది ఎక్స్రే చేశాక. సో ఈ అబ్డామినల్ డిస్టెన్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోయేసి ఇట్ వాస్ కాజింగ్ లంగ్ మీద ప్రెషర్ కూడా పడడం వల్ల లంగ్లో బ్లీడ్ కూడా అయింది. సో దిస్ వాస్ కాజింగ్ ప్రాబ్లమ్ ఫర్ ద బేబీకి లంగ్ రిలేటెడ్ ఇష్యూ యాజ్ వెల్ యాజ్ ద పొట్టలో కూడా ఇష్యూ ఉంది. అంటే జనరల్గా ఇలాంటి బేబీస్కి ఇంటెస్టైన్స్ పేగుల్లో ఎక్కడైనా రంధ్రం పడే రిస్క్ ఉంటుంది. బట్ ఈ బేబీకి స్టమక్లో చాలా పెద్ద పర్ఫరేషన్ హోల్ పడింది. సో మనం ఫీడ్ ఇచ్చేది కూడా ప్రీటమ్ బేబీకి కూడా డైరెక్ట్గా త్రూ ద ట్యూబ్ ఇన్ టు ద స్టమక్. సో ఆ ఆప్షన్ ఈ బేబీకి ఉండదు బికాస్ దెర్ ఈస్ లార్జ్ పర్ఫరేషన్, చాలా పెద్ద హోల్ ఉండడం వల్ల సో స్టమక్లోకి ఇవ్వలేము. అండ్ దిస్ విల్ కాజ్ ప్రాబ్లమ్ ఆల్సో. లీక్ అవుతా ఉన్న ఎయిర్ అంతా కూడా అబ్డామిన్ డిస్టెన్షన్ పెరిగిపోతే లంగ్ మీద ప్రెషర్ ఉంటుంది, వెంటిలేటర్ మీద కూడా బేబీ హ్యాడ్ చాలా పెద్ద ప్రాబ్లం. అంటే లంగ్ వెంటిలేటర్ మీద కూడా స్టేబుల్గా లేదు. సో స్టెబిలైజ్ చేసిన తర్వాత బేబీని సర్జరీకి తీసుకెళ్ళి ఆ స్టమక్లో ఉన్న పెద్ద హోల్ని రిపేర్ చేసిన తర్వాత ఫీడ్ చేయడం కోసం, బికాస్ ఒకసారి రిపేర్ చేసా కూడా స్టమక్కి వీ నీడ్ టు గివ్ రెస్ట్, సో అది హీల్ అవ్వడానికి. సో ఆ టైంలో ఫీడ్ ఇవ్వడం కోసమని స్టమక్ కింద ఇంటెస్టైన్స్లో ఒక జెజనోస్టమీ ట్యూబ్ అనేది ప్లేస్ చేశాం. సో ప్లేస్ చేసిన తర్వాత దాంట్లో ఫీడ్ ఇచ్చినప్పుడు జనరల్గా ఎలాంటి ప్రాబ్లం వస్తుందంటే సో సఫిషియంట్ టైం ఉండదు. సో వెన్ యూఆర్ గివింగ్ డైరెక్ట్గా ఫీడ్స్ పేగుల్లోకి ఇచ్చినప్పుడు ఫాస్ట్గా డంపింగ్ సిండ్రోమ్ అంటాం, మోషన్స్ అయిపోవడం అట్లా ఉంటుంది, అబ్జర్వ్ అవ్వదు ప్రాపర్గా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు బేబీకి. అండ్ వన్స్ మంచిగా పాలు డైజెస్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ పొట్ట హీల్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ట్యూబ్తో డైరెక్ట్ స్టమక్ లేక్ ఫీడ్ ఇచ్చాం ప్రీటమ్ బేబీ కాబట్టి. సో స్టమక్ లేక్ ఇచ్చినప్పుడు బాగా టాలరేట్ చేసిన తర్వాత ఈ ట్యూబ్ ఏదైతే పేగులు లేక పెట్టామో ఆ జెజనోస్టమీ ట్యూబ్ని రిమూవ్ చేసాం. సో ఎవ్రీథింగ్ టుక్ ఆల్మోస్ట్ 3 వీక్స్. సర్జరీ అయిన తర్వాత 3 వీక్స్కి మనం జెజనోస్టమీ ట్యూబ్ని తీసేయగలిగాం. సో తీసేసినప్పుడు జనరల్గా పేగులోంచి ఆ ట్యూబ్ తీసినప్పుడు కూడా ఒక్కొక్కసారి పేగు మళ్ళీ మడతపడటం అలాంటి ఇంటర్సెప్షన్ అంటాం, అలాంటి ప్రాబ్లం కూడా ఏం రాలేదు. సో బేబీ బాగానే థ్రైవ్ అయ్యింది. సో ఈ మీన్ వైల్ ఫీడ్ ఎస్టాబ్లిష్ చేసే గ్యాప్లో బేబీకి పేరెంటల్ న్యూట్రిషన్ అంటే ఫీడ్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయో అదంతా మనం పీపీఎన్ లాగా ఇచ్చాం బేబీకి. సో దీనికి అన్ని సెంట్రల్ లైన్స్, సో ప్రీటమ్ ఇష్యూస్ అండ్ నెలలు నిండకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్ని ప్లస్ సర్జికల్ ఇష్యూస్ని రెండు బాగా బేబీ ఫాట్ చేసింది. సో ఆల్మోస్ట్ 2.5 monthsలో 760 grams ఉన్న బేబీని వీ డిశ్చార్జ్ అట్ 1.56 kgs, ఆల్మోస్ట్ డబల్ కన్నా ఎక్కువ వెయిట్లో డిశ్చార్జ్ చేస్తాం. చాలా మంచిగా ఫ్యాక్ట్స్